ఓకే. స్టార్ట్ స్టార్ట్ చేయండమ్మా. చేస్తుంది. మాకు ఇది బంద్ ఉంటుంది. నిన్నటి నుంచి బందే ఉంది. ఒక నిమిషం. మైక్ మునిగారు లేరా? శ్రీకా స్టార్ట్ చేయండి. నేను చేశానమ్మా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికి. ఇక్కడ ఎంతవరకు రాశారు? ఈ శబ్దాలన్నీ రాసేసుకున్నారు కదా? స్క్రీన్ రాలేదు. శబ్దకోశం రాశారు కదా మీరు? రాశాను. 5వ అధ్యాసం రాసాం మేడం. ఓం నమస్తే అండి అందరికి. యా అయితే హిరీ ధాతువు లాస్ట్ లో ఉన్న హిరీ ధాతువు వరకు రాసాం మేడం. ఓకే, ఇది రాయండి. సూచన. సూచన. అమ్మా మ్యూట్ పెట్టుకోరా. జనక ఒకటి కా, ఫస్ట్ది కా. జనక. ఇక్కడ ఇది మొత్తం ఇలాగ రాసేసుకొని గీత మెల్లగా ఇట్లా పెట్టండి, కొంచెం దూరంగా. ఈ గీతకి అర్థం ఏంది అంటే వత్ అని చెప్పుకున్నాం కదా. నుండి నుండి వరకు. ఓం నమస్తే అండి. మీ టోన్ లో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అవునండి. అయితే దానికి ఒక మంచి గ్రోత్ చుట్టు కదా. కరక్కాయ తెలుసు మీకు? అవునండి తెలుసు. ఆ కరక్కాయను లోపల గింజ ఉంటది. అలా కొట్టిన తర్వాత సగం పచ్చ గింజ తర్వాత తీసుకో, సగం పచ్చ రాత్రి పడుకునే ముందు నోట్లో పెట్టుకోండి. రసం అంతా ఉదయం వరకు మింగేసేస్తారు. అట్లా వరుసగా 3-4 days చేయాలి. అవునా? అంటే పెట్టుకోవాలి, తెల్లారం గుమ్మేసేయాలి. ఓకే. కరక్కాయ ముక్క మీరు ఆఫ్టర్ 3 days తర్వాత చూడండి, మీలో మారి పెట్లు వస్తుంది. పొడి పొడి ఉంది. పొడి ఏమన్నా చేయొచ్చా? ఆ పొడి చేయొచ్చును, కేవలం కరక్కాయ పొడి మాత్రమే. అదే ఉంది నా దగ్గర. కరక్కాయ పొడి ఉంటే ఓకే, కరక్కాయ పొడి ఉంటే జస్ట్ 2 grams లేదా 2.5 grams తీసుకొని దానిలో ఒక చెంచాడు తేనె వేయండి. ఓకే. బాగా రంగరియాల. బాగా రంగరిస్తే అది డెవలప్ మెడిసిన్ అవుతుంది. అది దాన్ని ఒక్కొక్క కొద్దిగా నాకాల పండినప్పుడు లేదా పరిగడుపున. ఓకే. ప్రయత్నం చేయండి, మీకు బాగా సాల్వ్ ఉంటుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. నమస్తే. నమస్తే అండి. మీరు వచ్చారా జనకహ నుండి? ప్రశ్న వరకి. పర్వాలేదు, ఈ గీతలు పెట్టకండి. నుండి అని రాస్తున్నాం కదేగా. అది లేకపోతేనేమో ఇక్కడ గీత పెట్టి ప్రశ్న అలా రాసేవాళ్ళం అనమాట. ఇలా ఇది లేకుంటే జనక నుండి ప్రశ్న వరకు రామవత్ శబ్ద రూపాలు ఉంటాయి. ఏం రాస్తారు? ఉంటాయా నడుస్తాయా? శబ్ద రూపాలు ఉంటాయి అంటేనే బాగుంటది మేడం. ఓకే, రాయండి. ఓకే, నెక్స్ట్. ఖాద్ నుండి హ్రీ ధాతువు వరకు. ఇక్కడ హృ ధాతు హు అని ఉంది కదా. సో ఇక్కడ ఏం రాస్తారు? విసురుగా పెట్టండి. ఇక్కడ ధాతు సంస్కృతంలో ఉంది కదా, అందుకని విసురుగా పెట్టండి. భవతివత్ ధాతు రూపాలు ఉంటాయి.
ఇక్కడ ఏం రాస్తున్నారు? ఉంటాయి. నెక్స్ట్ వ్యాకరణం. రామ లట్లకారః ప్రథమ విభక్తి. వి అంటే విభక్తి. తర్వాత సంబోధన. ఓకే. సో ఇప్పుడు మనము ఇక్కడ ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి 2 నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సంబోధన కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేసిండ్రు ఇక్కడ. ఓకే. నేను ఇప్పుడే ఇందాకే శబ్ద రూపాలు పంపించాను అన్ని. ప్రారంభిక రచనానువాద కౌముదిలో ఉన్నటువంటి శబ్ద రూపాల పీడిఎఫ్ పంపించాను. అందులో చూడండి రామ శబ్దము హే రామ అలా ఉంది కదా. ఒకసారి వినండి. ఇది సంబోధనలో ఎలా ఉంటుంది? హే రామ అంటే ఓ రామ. ఓకే. ఇద్దరి రాములను పిలవాలి అంటే హే ఏ రామ. గ్రూప్ లో పంపారండి మీరు? ఏ గ్రూప్ లో పంపారు? ప్రారంభిక. దాంట్లో నేను లేనా? లేరా? ఆహా. నాకు రావట్లేదు అందుకే. ఓ ఓకే. లేనట్టున్నారైతే ఉమ్. యాడ్ చేయనా? చెయ్యండి. సో హే రామ ఇద్దరు రాముళ్ళు కదా. ఓ ఇద్దరు రాముళ్ళు. ఓ ఇద్దరు రాముళ్ళు. తర్వాత ఏమన్నాము? హే రామాహ. ఇది రాయమంటారా మేడం ఇప్పుడు మీరు చెప్తున్నవి? వద్దొద్దు. ఓకే మీకు చూపిస్తున్నాను. హే అని పెట్టాలి. ఏం మిస్ అయింది ఇక్కడ? రామహ శబ్దంలో రామహ విసర్గ మిస్ అయింది. విసర్గ లేకపోతే ఏమైంది? అది పిలవడం అన్నమాట. ఇంకా మిగతా అన్ని సేమ్ ఉన్నాయి కదా. ఓకే. ఇది రాసుకోండి ఫస్ట్ పాయింట్. రామ శబ్దం యొక్క రూపాలు స్మరించండి. శబ్ద సంఖ్య 1 అంటే ఇప్పుడు నేను పంపించిన దాంట్లో శబ్ద రూపాలలో ఫస్ట్ది కదా. ఓకే. ఉన్నారు మీరు ఇందిరా గారు. మీరు చూస్తున్నా. ఇప్పుడు జాయిన్ అయినట్టున్నారు. ఇప్పుడే జాయిన్ అయినా, యాక్సెప్ట్ చేస్తున్నా. అచ్చా. ఓకే. మీకు ఇది పంపిస్తానులే. లింక్ పంపిస్తారా నాకు? ఏదమ్మా? ఇప్పుడు చెప్పారు కదా ప్రారంభ. అందులో మీరు లేరా? ఉన్నానేమో కానీ దానికి ఎక్కడో హైడ్ అయిపోయింది నా ఫోన్లో. కొడుతుంటే రావట్లేదు. ఓకే. కాదు ఇదేంటి THUR అని రాయండి వస్తుంది. అలా రాస్తే కూడా రాలా. పంపిస్తానమ్మా. ఈఆర్కే శబ్దాలు PDF. సర్లేండి చూస్తాలేండి క్లాస్ అయ్యాక. సో చదివారు మీరు అదే. ఉమ్. మిగిలిన జనక ఆది శబ్దాలు కూడా రామ శబ్దానికి సమానంగా వస్తాయి. రామ శబ్దానికి సమానంగా వస్తాయి. ఇక్కడ వస్తాయి అని రాయండి. వస్తాయి. ఇక్కడ ఏమన్నారు? శబ్ద సంఖ్య అంటే ఇప్పుడు నేను పంపించింది ఏదైతే ఉందో దాంట్లో మొదటిది అన్నమాట. ఓకే. అక్కడ నంబర్ 1, 2 అట్లా ఉన్నాయి. సో దాంట్లో శబ్ద సంఖ్య అంటే ఫస్ట్ది చూడాలి మీరు. ఓకేనా? ఏక రామః దా ఏకం కా ఏకం రామః ఏందమ్మా? ఏకః ఏకం ఏక
నువ్వేగా చూడాలంటున్నావు. ఇక్కడ మొదటిది అన్నాను నేను. మొదట అదే ఉంది కదా, అది లేదు. సంఖ్యాయై, సంఖ్యాయా. అమ్మ అది ఎక్కడో ఉన్నారు, మీరు ఎండులో ఉన్నారు. ముందుకెళ్ళండి, ఫస్ట్కి వెళ్ళండి. ఓహో. రామశబ్దం ఓకే, రామ అకారాంత పుల్లింగ అదేనా? అదేమ్మా. నంబర్ 1 ఉందా? నెంబర్ 1 ఉంది, కాన్ ఉంది. నెంబర్ 1 కాన్. 1 కాది హెడ్డింగ్ అది. తర్వాత శబ్ద రూప సంగ్రహం. దాని తర్వాత సంగ్రహ. దాని తర్వాత ఏముంది? లెఫ్ట్ సైడ్ 1 రామ అకారాంత పుల్లింగ అని ఉందా? నంబర్ 1 ఉందా ఇట్లా బ్రాకెట్ లో? ఉంది. అది చూసుకోవాలి. ఇక్కడ శబ్ద సంఖ్య అని అంటే అక్కడ ఏమన్నట? నంబర్ 128 పేజ్ నంబర్ లో ఉంది. అందరు బుక్ ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే నీకు 128 లో ఇది చూడాలి. 126 మేడం. 6 అండి, కరెక్ట్. అందుకే 128. సరే అండి, ఎక్కడ పంపించారా ఇప్పుడు మీరు? దేంట్లో అవునండి, పంపించారు? దీంట్లోనే PRK లో. ప్రారంభిక రచనానువాద కౌముది గ్రూప్ లో పంపారు. ఏ గ్రూప్ అండి? నాకు వచ్చిందో లేదో మరి. ప్రారంభిక రచనానువాద కౌముది. మీ THUR అని రాయండి, మీకు PRK అని అది వస్తుంది. ప్రారంభిక అని వస్తుంది. నేను మళ్ళీ దానికి వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే వెళ్ళి తర్వాత ప్రారంభిస్తాను. చూడండి. తర్వాత చూడండి, నేను కవిత. చూపిస్తాను. అమ్మ ఇది రాసుకోండి. ఎవరో నా పేరు పిలిచారా? నేనే తెలియలేదు చెప్పేసాను. మేడం. చెప్పండి. నేను చెప్పాను అది. నాకు ఏది ప్రారంభికనా? నేను సంస్కృతంలో ఉంటుంది ఇలాగా. సారీ, నేను అది మీది నాకేం రాలేదు. అంటే భాషతో సంస్కృతం కాదు. నాకు మీ నుంచి దేంట్లో వస్తుందామండి? ఏదైనా సెర్చ్లో చేయాలంటే ఏమని పెట్టాలి? THUR అని రాయండి. ఏహెచ్ THURS థర్స్డే. ఏం లేదు అట్లా. వాట్సాప్ లోనే కదా? అమ్మ సెర్చ్ లో రాయండి, వాట్సాప్ లో THUR అని రాయండి. ఎందుకు రాదు? PHUR ఇక్కడ చూడండి అమ్మ, బోర్డు పైన. మళ్ళీ థర్స్డేలో దాంట్లో THUR మేడం. థర్స్డే అనే స్పెల్లింగ్ లో THUR. THUR. రామ, రామౌ, రామాహ, రామం. నాకు వచ్చింది. నెక్స్ట్ ఈ పాయింట్ రాసుకోండి అమ్మా. భూ. నాకు రాలేదు. ఇప్పుడే వెళ్ళకండి అని అన్నాను. 1 నిమిషం ఆగండి, ఇది రాసుకోండి ఫస్ట్. రాసాక నేను చెప్తాను. ఇది రాయండి ఫస్ట్. భూ లట్లకార. లట్లకారం అంటే ఏంటండి? వర్తమాన కాలం. వర్తమాన కాలం. అంతవరకు రాసుకోండి. మళ్ళీ దానికి పక్కన కొంచెం స్పేస్ ఇచ్చి సంక్షిప్త రూపం అని రాయండి. ఇవి సంక్షిప్త రూపాలు రైట్ సైడ్ ఉన్నవి. కొంచెం స్పేస్ ఇవ్వండి. ఓకే, అదొక వైపు, ఇదొక వైపు. వర్తమాన కాల సంక్షిప్త రూపం అని రాయాలా? అమ్మా ఇగో నేను అది అర్థమైందిలేండి. స్పేస్ ఇవ్వండి. ప్రథమ పురుష. రాసుకొని సహ భవతి. సహ అనేది బ్రాకెట్లో పెట్టండి. ఇక్కడ ఎట్లాగుందో అట్లాగే రాయండి. సహ భవతి. ఈ రెండు కొంచెం దగ్గరికి రాయండి. సహ భవతి అనేది కొంచెం స్పేస్ ఇచ్చి తౌ భవతః అవి కొంచెం దగ్గరికి రాసుకోండి. ఇలాగా. ఓకే, దాని పక్కనే కొంచెం స్పేస్ ఇచ్చి కొంచెం ఇవ్వండి. మళ్ళీ మీకు అవన్నీ పట్టాలి. మేడం ఒక డౌట్ ఇక్కడ. సహా భవతి రాసేసి
తౌ భవతి అయితే సంక్షిప్త రూపంలో రాయాలా? అది కాదమ్మా, ఇది రాయండి ఫస్ట్. ఇది ఇక్కడ ఇక్కడ సేమ్ ఉన్నది ఉన్నట్టుగా రాయండి అంతే. ఇక్కడ స్పేస్ ఇవ్వకండి ఇంతే. నేను చెప్పేది ఏంటి, ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఇవ్వకండి. కలిపి రాసేయాలి. బ్రాకెట్ అయితే భవతి. పెట్టండి. బ్రాకెట్ పెట్టండి. ఇప్పుడు స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి తౌ భవత, ఇవి రెండు కలిపి రాయండి. తౌ అనేది బ్రాకెట్ లో పెట్టండి, తర్వాత స్పేస్ ఇవ్వండి. ఏ భవంతి కలిపి రాయండి. ఏ బ్రాకెట్ లో పెట్టండి. అర్థమైంది. ఇప్పుడు లాంగ్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఈ సంక్షిప్త రూపాలు ఇక్కడ రాసుకోవాలి. ఇలా అర్థమైంది. ఇక్కడ గ్యాప్, లాంగ్ గ్యాప్. ఇది ఇది సంక్షిప్త రూపం, ఇది వర్తమాన కాలము. ఓకే. నెక్స్ట్ మధ్యమ పురుష. అందులో త్వం భవసి స్పేస్, యువా భవతః రెండు కలిపి రాసుకొని బ్రాకెట్లో పెట్టండి. యువాం. నెక్స్ట్ యూయం భవత. ఈ సంక్షిప్త రూపాలు తర్వాత రాద్దాం, ఇప్పుడే రాయకండి. నెక్స్ట్ ఉత్తమ పురుష రాయండి కింద. భవామి. కొంచెం స్పేస్ ఇవ్వండి. ఆవాం భవావః. తర్వాత స్పేస్ ఇవ్వండి. వయం భవామః. రాసేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఇది రాయండి. సంక్షిప్త రూపాలని హెడ్డింగ్ ఉంది కదా, దానికి కింద అతి, అతః, అంతి. అది ప్రథమ పురుషకి ఎదురుగా, ఐ మీన్ లైక్ అదే రోలో, ఆ రోలోనే రాయండి అది. తర్వాత మధ్యమ పురుష రోలో అసి, అతః, అథ. ఉత్తమ పురుష రో ఏదైతే ఉందో అందులో పక్కన ఆమి, ఆవహ, ఆమహ. ఇదే విధంగా రాసుకోండి కిందది. మిగిలిన అన్ని ధాతువులకి మీరేం చేస్తారంటే ఈ సంక్షిప్త రూపాలకి బాక్స్ పెట్టుకోండి మంచిగా ఇట్లా. ఇదే విధంగా అన్ని ధాతువులకి కూడా రూపాలు రాయాలి. అంటే ఇప్పుడు చూడండి, పఠన్ ఇచ్చామనుకోండి, సో ఏం చేస్తారు, సహ పఠతి, అతి పెట్టండి కదా, అతి, అతః, అంతి. తర్వాత సహ తౌతేలు యాడ్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ పాఠంలో నేర్చుకున్నాం మనం ఇవి కదా. సెకండ్ పాఠంలో త్వం నేర్చుకున్నాం, త్వం, యువాం, యూయం. థర్డ్ పాఠంలో అహం, ఆవాం, వయం కదండి. ఒక్కొక్క పాఠంలో సర్వనామాలు మూడు మూడు నేర్చేసుకున్నాం మనం కదా. కాబట్టి వాటిని వాడుతూ ఇవి రాయండి. సహ పఠతి, పఠ్, అతి అనేది సంక్షిప్త రూపం, ఇవి యాడ్ చేసుకుంటూ రాయండి. సహ పఠతి, తౌ పఠతః, తే పఠంతి, అలాగా. ఓకేనా. నెక్స్ట్ సూచన, ఇది రాసుకోండి. ఇక్కడ జస్ట్ గీత పెట్టుకోండి, సూచన అని రాసి. సూచన అనేది స్త్రీలింగ శబ్దం, అది విసర్గ ఉండదు ఇక్కడ, ఇది విసర్గ కాదు. ఓకేనా. జస్ట్ కోల్ అన్నది.
అందుకే కోలన్కి విసర్గకి మనకి తేడా అయిపోతుంది కాబట్టి ఏం చేస్తారు, గీత పెట్టండి. ఓకేనా. సూచన అనేది స్త్రీలింగ శబ్దం అయితే ఎలా వస్తుంది రూపం? ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి రూపాలు ఏంటి చెప్పండి ఎవరైనా. రమా హ్మ్. లత లతౌ లతాః. యా. సూచన సూచన సూచనాః. ఒకటే వినిపించింది నాకు. సూచన సూచన సూచనే సూచనాః. సూచనాః. తర్వాత ఇందిరా గారు అదే మీరు సూచన చెప్పండి. అండి. సూచన సూచనే సూచనాః. సూచనాః. ప్రథమ ద్వితీయ విభక్తి చెప్పండి ఇందిరా గారు. సూచనాం. సూచసి సూచతః సూచత. ఇందిరా గారు, ఇందిరా గారు. సూచనాం ఉమ్, సూచనాం సూచనే సూచనాః. అంతే. తమాం. ఓకే. సో అలా వస్తుందన్నమాట. ఓకే సరే, ఖాద్ రాయండి. ఖాద్ మొదలగు ధాతువుల యొక్క రూపాలు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఖాద్, పత్, స్మ్రీ, తర్వాత జీ, తర్వాత నృ, తర్వాత హ్రీ ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ మనకి రికారముతో ఉన్నాయి 4 కనిపించాయి. స్మ్రీ ఒకటి, తర్వాత జీ జీ ఒకటి, హ్రీ నృ నృ కాదు, అంతే రెండే కదా. స్మ్రీ హ్రీ రెండు వచ్చాయి. దీపం చేస్తున్నాడు అక్కడ, వాడితో మాట్లాడండి కాసేపు. స్మ్రీ హ్రీ ఇంతే రెండే వచ్చాయి. ఇక్కడ జీ అనేది జయతి, ని అనేది నయతి, నీయ ప్రాపణి. ఓకే ఇవి రాయండి. భవతికి దీనికి సమానంగా. అర్థం ఏంటండి ఇక్కడ? అర్థాలన్నీ మీరు రాసుకున్నారు. కాదు, కాదు మొదలగు ధాతువుల యొక్క రూపాలు రాయండి భవతికి రాయండి. సమానంగా నడుస్తాయి అంటే అర్థం ఏంటి అని అర్థం. చెప్తా అదా చెప్తాను. సో ఆ. భవతికి సమానంగా వస్తాయి ఉమ్. రాసుకోండి. ఖాదు రూపం ఎలా ఉందో, ఖాదు రూపం ఖాదంటే ఏంటి, మనకి శబ్దకోశంలో ఏమేమి వచ్చాయి? ఖాద్, పత్, స్మృతి, జీ, ని, హ్రీ ఇలా వచ్చాయి కదా. వీటన్నిటి యొక్క రూపాలు ఎలా ఉంటాయంట? భవతికి సమానంగా. భవతి రూపం ఎక్కడ ఓ. రాసుకున్నారు? ఇప్పుడు రాసారా మీరు ఇందాక? ఆ. ఏం రాసుకున్నారు ఇవన్నీ? ఇవి రాసారా? అదే భవతి భవతో రాసుకున్నాం. దానిలాగా ఉంటాయి. అర్థమైందా? ఓకే. అంటే ఏంటి? ఖాద్, అతి. ఇక్కడ కింద రాశారు, మీరు రాస్తూ ఉండండి. అర్థం కాని అవును, చెప్పి ఖాద్, అతి. చెప్తాను. ఇది ఫస్ట్ రాయండి అమ్మా. ఇంకా ధాతువునకు అంతిమములో సంక్షిప్త రూపాన్ని కలపాలి. ఓకేనా? ఉదాహరణగా ఖాద్ ప్లస్ ఏంటి సంక్షిప్త రూపం? అతి. ఏమైంది అది? పద్ధతి. పద్ధతి. తర్వాత పత్, పద్ధతి. అతి. అంతే. ఆ సంక్షిప్త రూపం మొత్తం రాస్తే మంచిది. ఓకేనా? ఆ సంక్షిప్త రూపం కాదు, మొత్తం శబ్ద రూపం. ఖాదతి, పతతి, స్మరతి అట్లాగా అన్నిటికీ 9 రూపాయలు రాసేస్తే ఖాదతి, ఖాదత, ఖాదంతి, ఖాదసి, ఖాదథ, ఖాదథ, ఖాదామి, ఖాదావహ, ఖాదామహ. సో అట్లాగా. సో ఇప్పుడు ఇది ఖాద్ అనేది ఏంటండి? పదం. ధాతు పదం ధాతు. కాదు, ధాతు పదం. ధాతు. ధాతు శబ్దం. అది శబ్దం. పత్ అనేది ప్రత్యయం. ధాతు. ప్రత్యయం. ధాతు ధాతు పదం. పత్ అనేది ఏంటి? ధాతు. స్మృతి అనేది ఏంటి? అత్తు ధాతు. అమ్మ ధాతు శబ్దం. ఒకటే పదం చెప్పాలి మీరు. ఏం చెప్తారు? ధాతు. ధాతు శబ్దం. స్మృ అనేది ఏంటిది? ఏమండి? స్మృ. మరి జీ ధాతు శబ్దం. నీ
ధాతు శబ్దం. హ్రీ. ఇది కూడా ధాతు శబ్దం. వాటికి అతి అని వచ్చింది, అదేంటి? అది ప్రత్యయం. ఉత్తమం. ఓకే, ధాతు ప్రత్యయం కలిపితే పదం. కరెక్ట్, ఉత్తమం. రాసుకోండమ్మా. స్మ్రి, అతి, స్మరతి. ఇదే విధంగా అన్ని చోట్ల కలపాలి. ఇది అది కాదు. కాదనేది శబ్దం, అతి అనేది ప్రత్యయం. ఈ రెండు కలిపితే వచ్చేది కాదతి, అది పదం. అదన్నమాట. అవునమ్మా, అలా రాసుకోండి ఒక చోట. సుఖాద్ ధాతు శబ్దం, ధాతు శబ్ద. ఓకే. అతి ప్రత్యయ, ఇది కాదతి పదం. అన్ని సంస్కృతంలో రాసేయండి. ఓకే. నెక్స్ట్ జయతి, నయతి, హరతి, అలా వస్తాయి రూపాలు. సో నియమం రాసుకోండి ఇప్పుడు. నియమః, నియమము ఏంటది? ఏ పురుష? నియమం. నియమం నపుంసకలింగం. నియమం లింగము. యా, నపుంసకలింగం కాదు, పుంలింగం కదా. నియమ. రాసుకోండి. నియమః 7 అలా బ్రాకెట్లో పెట్టండి. అప్పుడు ఇక మనకి గీతలు అదేంటో ఏందనేది అర్థం కాకుండా ఉండకుండా ఉంటుంది కదా, అన్ని అర్థమయ్యేలాగా ఉంటాయి. సో నియమః 7. 7 ఏమంటాము? 1, 2లో నేర్చుకున్నారు కదా, 10 వరకు నేర్చుకున్నాము. ఏంటది? సప్త. సప్త. నియమః సప్త. రాసుకోండి. కర్త అంటే ఇక్కడ కర్తలో మీరు ఇలా రాసినా తప్పు కాదు, ఇలా రాసినా తప్పు కాదు, రెండు కరెక్టే. కొంచెం ఆసక్తి ఉంటే అమ్మ రాసుకోండి. కర్త అనేది ఇలా ఫస్ట్ది రాసినా తప్పు కాదు, సెకండ్ది రాసినా తప్పు కాదు, రెండు కరెక్టే. అవి రెండు ఎలా వస్తాయి ఏంటి అనేది కథ మనం చూద్దాం తర్వాత. ఇవి రాసుకోండి ఫస్ట్ నియమాలు. కర్త అంటే వ్యక్తి పేరు లేదా వస్తువు పేరు. బ్రాకెట్లో రాయండి. 7వ నియమం గుర్తుపెట్టుకోవాలి. కర్త అంటే వ్యక్తి లేదా వస్తువు పేరు. దీనిని ప్రథమా విభక్తిలో రాస్తాము. అలా రాసుకోండి, లేకపోతే ఇలాగే రాసేసుకొని బ్రాకెట్లో రాస్తే కర్త అంటే బ్రాకెట్లో పెట్టండి వ్యక్తి లేదా వస్తువు పేరు. ఓకే, కర్తకి అర్థం ఏంటిది? ఇదన్నమాట. బ్రాకెట్ క్లోజ్ చేయండి. లో కర్తలో ఏ విభక్తి వస్తుంది? ప్రథమా విభక్తి వస్తుంది. ప్రథమా విభక్తి మాకి దీర్ఘం పెట్టండి. ప్రథమా విభక్తి కలిపి రాయండి. ప్రథమా విభక్తి వస్తుంది. ఓకేనా? ఉదాహరణ రాసుకోండి. రామః పఠతి. కొంచెం ఇలా గ్యాప్ ఇస్తూనే రాయండి, ఎందుకంటే వాటి పేర్లు రాస్తారు. రామః అనేది ఇది కర్త ప్రథమా విభక్తి, పఠతి అనేది క్రియా, అదొక వాక్యం కదా. సో రామః పఠతి. ఈ రామః అంటే ఏంటి? కర్త. రెండు రాసుకోండి.
రెండు రాస్తే ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఏదన్నా ఒకటి కరెక్టే అనేది తెలుస్తుంది. ఓకే. ఆయన ఎందులో ఉండాలన్నాము? ప్రథమ విభక్తి. నెక్స్ట్ పఠతి. ఇదేంటిది? క్రియా. క్రియా అనేది ఎలా ఉందండి? లింగం. స్త్రీలింగం. ఉత్తమం. సో చెప్పండి రూపం. క్రియా క్రియౌ ఉమ్, క్రియాః. ఉమ్. తర్వాత ద్వితీయ విభక్తి కూడా క్రియాం. క్రియాం క్రియౌ కాదు, క్రియే. క్రియాః. సేమ్ అదే అదేలా ప్రథమ లాగానే ఉంటుంది. క్రియాం ఒక్కటి తేడా ఉంటుంది అంతే. చెప్పేసాను మళ్ళీ. ద్వితీయ విభక్తి. క్రియాం క్రియౌ క్రియాః. క్రియావు కాదు, పైన క్రియే అన్నారు కదా. క్రియే క్రియే ఉమ్, క్రియాం క్రియే క్రియాః. ఉమ్. ఉత్తమం. అంటే ఇప్పుడు ధాతువు కూడా ఇలా విభక్తులు ఉంటాయా? అమ్మ, పదము క్రియా అనేది ఏంటి? ఒక పదం కదా, శబ్దం కదా అది. క్రియ పదం కదా, శబ్దము. మరి శబ్దంకి శబ్ద రూపాలు ఉండవా? ఓహో, ఆహా, క్రియ అంటే శబ్దం కదా. నేను పఠతి దాంట్లో వెళ్తున్నా. వినండి ఓకే, వినండి. ఓకే. పఠతి అనేది ఇది ఒక క్రియా పదం అని చెప్తున్నాం. క్రియా అనేది ఏంటి అసలు? అదొక శబ్దం కదా. శబ్దం. అదే. ఇప్పుడు కర్త అర్థమైంది. ఉంది. కర్త అనేది ఏంటిది? ఒక శబ్దం. అది రూపం అవును, ఉంది. ఏ రూపం ఉంది? అవును. ఏ లింగం అది? పుల్లింగం. ఆ కర్త కర్త పుల్లింగం. స్త్రీలింగం. పుల్లింగంలో లింగ పెట్టినాం. శబ్దం. స్త్రీలింగం అమ్మ అది. కర్త స్త్రీలింగం కాదా? కర్త. ఓకే, ఓకే. కర్త విసర్గ పుల్లింగం. అమ్మ విసర్గ పెట్టుకున్నారా? మీరు తీసేయండి అది. కర్తాహ అని పెట్టుకున్నారేమో. లేదు, కర్త పెట్టలేదు అని తప్పు చెప్పాను. ఓకే. కర్త స్త్రీలింగం. స్వరూపం స్త్రీలింగం. చెప్పండి మీరే, శాంత గారు. కర్త ఉమ్. కర్తౌ కర్తాహన. ఆ, వచనాలు చెప్తున్నా నేను. వచనాలే తప్పు కర్త చెప్తున్నారు. కర్తే కర్తాః. ఉమ్, కర్త కర్తే కర్తాహ. ఉమ్. కరెక్ట్. తర్వాత ద్వితీయ విభక్తి. కర్తాం కర్తే కర్తాం కర్తే కర్తాన్. కర్తాః. ఉమ్, అంతే. సో మనకి ఏది కనిపించినా అది మనసులో మనం ఇట్లా చెప్పేసుకోవాలి. ఓకేనా? సో అప్పుడే ఓకే. మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ మనం మరీ ప్రత్యేకంగా కూర్చొని చేయాల్సిన పని లేదండి. ఎక్కడ చేస్తున్నా వాటిని గమనిస్తూ, అరే ఈ రూపం ఇది ఇలా వస్తుంది అనేది మైండ్కి చెప్తూనే ఉండాలి ఎప్పుడెప్పుడు. ఓకేనా? నియమం 8 రాసుకోండి అమ్మా. ఎవరైనా దూరంగా ఉండే వాళ్ళని సంబోధించేటప్పుడు, అంటే పిలిచేటప్పుడు సంబోధన విభక్తి వస్తుంది. అది రాయండి. 8 నియమం. 8వ నియమం అది. 7వ నియమం ఏం రాసుకున్నాము? కర్త అనేది ప్రథమా విభక్తిలో వస్తుంది. ఎవరినైనా ఉమ్. దూరంగా. మీరు అనుకుంటూ రాయకండి, వేరే ఓకే. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అవునవును. ఎవరినైనా దూరంగా ఉండే వాళ్ళని సంబోధించేటప్పుడు, అంటే పిలిచేటప్పుడు. సంబోధన అంటే ఏంటి?